హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ తపాల చెక్క సర్వపిండి సర్వ రొట్టె అండి. ఎవరికి ఏది నచ్చితే అది పిలుచుకుంటామన్నమాట. మనము ఒక్కొక్కరం ఒక్కొక్కలా అంటాము సర్వపిండిని, కానీ ఎక్కువ శాతం సర్వపిండి అని అంటారనమాట చాలామంది. ఇవి రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటేనేమో కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ తక్కువ వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది. ప్లస్ ఆయిల్ ఇవాళ రేపు మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి చాలామంది ఆయిల్ని తగ్గించారనమాట. కాకపోతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏదైనా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మన హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను రెండు రకాలుగా చూపిస్తాను. సర్వపిండి ప్రిపేర్ చేసుకునే ముందు ఒక గంటడు పచ్చి శనగపప్పు తీసుకొని ఇలా 4-5 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన. తర్వాత కరివేపాకండి, ఒక 2-3 రెబ్బల కరివేపాకు తీసుకొని కడిగేసి సన్నగా తరుక్కొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. బియ్యం పిండి వచ్చేసి మనం ఫ్రెష్గా పట్టించుకుంది అయితే ఇంకా బెటర్ అండి. ప్యాకెట్స్లో వచ్చేసి డేట్ చూసి తీసుకోవాలన్నమాట. స్టోర్లో కొనుక్కుంటే కనుక నేను 2 గ్లాసులన్నర బియ్యం పిండి, అంటే మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, దాంట్లో 2 గ్లాసులన్నర బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ నిండా నువ్వులు, నానబెట్టకూడదు, వేయించుకోకూడదు, పచ్చి నువ్వులు తీసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర చేయితో నలుచుకొని వేసుకోవాలండి. నలిపి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు. సర్వపిండిలో వచ్చేసి కంపల్సరీ పచ్చికారం ఉంటేనే బాగుంటుందండి. నేను 1 టీ స్పూన్ నిండా అప్పటిదప్పుడు పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసేసి ఫ్రెష్గా కడిగేసి మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాం అనమాట. 1 టీ స్పూన్ నిండా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని పచ్చికారం పట్టుకొని వేసుకున్నాం. తర్వాత 1/2 టీ స్పూన్ నిండా రెడ్ చిల్లీ పౌడర్, ఎండుమిరప పొడి వేసుకోవాలి. ఉప్పు కలిపింది వేసుకుంటున్నాము. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. ఇందులో వేసుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి వేయించిన తర్వాత. కాకపోతే మనం ప్యాన్కి ఒత్తినంతసేపు పిండి బాగానే ఉంటుంది. మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత వేడవుతున్న కొద్దీ పల్లీలు ఊడిపోతూ ఉంటాయి డ్రై అయిపోయాక. కాబట్టి ఆప్షనల్ అండి, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది అంటే అది మన చాయిస్. ఇలా పచ్చి శనగపప్పు కూడా వేసిన తర్వాత అంతా వాటర్ యాడ్ చేయకుండా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి పిండినంతా. ఇవన్నీ పప్పులు అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ పిండి పట్టేటట్టుగా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. చేతితో మనం పిండిని తడుపుకోవాలి. చాలా మందికి తెలుసండి పిండి ఏ విధంగా తడిపితే ఏ విధంగా మనం చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ ఎలా చేసుకుంటామో తెలుసు. కాబట్టి ఆ విధంగానే ఈ పిండిని జిగటగా, అంటే మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, మనకి చేతికి ముద్ద అంటకుండా, పిండి అంటకుండా ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేస్తూ మనం తలుపుకోవాలి. పిండి వచ్చేసి ఇలా పొడి అయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే ఎండుమిరప పొడి వేసుకోవాలి. వేసుకుంటే కొద్దిగంత ఉప్పు కూడా యాడ్ వేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు. మనం చేతికి ఉండ తీసుకుంటే అది మన చేతికి అంటుకోకూడదు పిండి. ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని జస్ట్ 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్కి మొత్తం చేయితో. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఎంత సైజు పల్చగా కావాలంటే చిన్నగా, కొంచెం మందంగా కావాలంటే కొంచెం పెద్ద సైజు ముద్ద పెట్టుకొని చేతికి కొద్దిగంత ఆయిల్ అప్లై చేసుకొని చుట్టూ ఎలాగో ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి మనకి పిండి ముద్ద అనేది తిరగదు. కాబట్టి మనమే ప్యాన్ని తిప్పుకుంటూ, అంటే మనం పిండి పెట్టుకున్న ప్యాన్ని తిప్పుకుంటూ ఒత్తుకోవాలన్నమాట. ఇలా అతుక్కుపోతుందేమో అనుకుంటే లేదండి, మనం స్టవ్ పై పెట్టిన తర్వాత వేడవుతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. చూడండి, మరీ పలుచగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా మీడియంగా ఒత్తుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అందులోకి మనం కొద్దిగంత ఆయిల్ ఏమన్నా వేస్తే అందులోకి వస్తుంది. ప్లస్ గాలి కూడా పిండి లోపలికి వెళ్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. వేడైన తర్వాత ఇలా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. లైట్గా 1 టీ స్పూన్ నిండా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నాం కాబట్టి 1 టీ స్పూన్ నిండా కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్తోనే మనం సరిపెట్టుకోవాలండి. తక్కువ ఆయిల్ కాబట్టి చుట్టూ తిప్పుతూ మనం సర్వపిండిని కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగంత గట్టితనం వచ్చిన తర్వాత ఇలా చుట్టూ తిప్పుతూ ఉండాలి. చేతితో ప్యాన్ పట్టుకొని ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి సర్వపిండిని వచ్చేసి. చూడండి, ఆటోమేటిక్గా మంచి గట్టితనం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్యాన్ నుండి వచ్చేసింది. ఆయిల్ ఒక్క చుక్క లేదు. ఇది వచ్చేసి ఎలా డ్రై అయిపోయిందో చూడండి. డ్రైగా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా మామూలుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి.
ఎంత ఓపికతో మనం కాల్చుకోవాలండి. ఇది ప్యాన్ మన స్టవ్ దగ్గరే ఉండాలి, ప్యాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. అంత ఓపికతో కాల్చుకుంటేనే సర్వపిండి రెడీ అవుతుంది. చూడండి ఇప్పుడు మనం ఆయిల్ ఇంకొకటి ఒత్తుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటున్నాం అనమాట. ఇది కూడా చుట్టూ తిప్పుకుంటూ యాజ్ టీజ్గా చూడండి ఆయిల్ ఎలా ఉడికిపోతుందో. ఇది ఒక టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవి అప్పుడప్పుడు చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కొంచెం సాగినట్టు అవుతాయండి. చూడండి సర్వపిండి రెడీ అయిపోయింది. 2 టైప్స్ ఆఫ్ సర్వపిండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.